నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ మారీచుడు అన్న మాటలివి. అంటే ధర్మానికి గనక రూపం ఇస్తే అది రాముడని అర్థం. అలాంటి రాముడు ఓ రాక్షసుణ్ణి ఎందుకు చంపాల్సి వచ్చింది? వనవాసం సమయంలో ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది? వధించిన ఆ రాక్షసుడి అస్థికలు గుట్టలా ఎలా మారాయి? నాటి పురాణ కథపై సాగుతున్న ప్రచారంలో నిజానిజాలేంటో తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి దృశ్యం. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో న భవిష్యత్ అంటారు. రాముణ్ణి అంతటి మహనీయుడుగా కొలుస్తుంటారు. అంతటి సౌమ్యుడైన శ్రీరాముడు రాక్షసుణ్ణి సంహరించడానికి అసలు కారణం ఏంటి? మహర్షి విన్నపంతో వధించిన ఆ రాక్షసుడి అస్థికలు 2 ప్రదేశాల్లో పడి నిజంగా పర్వతాలుగా మారాయా? భాస్వరం స్వభావం కలిగిన ఆ శిలలు నిజంగా ఆ రాక్షసుడివేనా అని తెలుసుకునేందుకు మేము అబూజ్మఠ్ బయలుదేరాం. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం, అరణ్యంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం అబూజ్మఠ్. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం. ఇక్కడున్న ఓ ప్రదేశం ఇప్పటికీ దేశంతో సంబంధం లేకుండా ఉంది. ప్రతి మలుపు ప్రమాదకరమైంది. నిగూఢంగా ఉన్న ఆ ప్రదేశానికే మేం వెళుతున్నాం. శ్రీరాముడితో ముడిపడిన సాక్ష్యాలను వెతికే పనిలో ఉన్నాం. ఇందుకు సంబంధించిన సమాచారం రాముడి కథ నుంచి దొరికింది. వనవాసం సమయంలో శ్రీరాముడికి ఓ రాక్షసుడు ఎదురయ్యాడు. అతన్ని చంపేందుకు రాముడు ఒక దివ్య శక్తిని ఉపయోగించాడు. ఒకే దెబ్బకు ఆ రాక్షసుడు 1000 ముక్కలుగా మారాడు. అతని అస్థికల సమూహం అక్కడే పడిపోయింది. క్రమంగా అవి ఒక గుట్టలా రూపాంతరం చెందాయి. ఆ పర్వతం ఇప్పటికీ ఉందని అక్కడి ఆదివాసీలు చెబుతున్నారు. అబూజ్మఠ్లోని దట్టమైన అరణ్యంలో తెల్లటి రంగులో అస్థికలు శిలాజాల్లా మారిపోయాయి. కానీ ఆ శిలలు ఎముకల్లా కనిపిస్తాయి. రాళ్లను కొట్టి చూస్తే రక్తం కారుతూ ఉంటుంది. వాసన కూడా వస్తుంది. ఇప్పటికీ అవి అగ్నికి ఆహుతవుతాయి. उसको श्री राम ने मारा। जी जी। तो वो पहाड़ बन गया जैसा हमको पता है। अपने हिसाब से पहाड़ बन गया। राक्षस हड्डी के पत्थर जो अवशेष है उसमें आग भी लगेगा। हड्डियों का अवशेष जैसा लगता। ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అస్థికల పర్వతమా? ఈ వాదన అమరచిత్ర కథలా అనిపిస్తోంది. అయినప్పటికీ మేము అడవిలో అన్వేషిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ అబూజ్మఠ్తో రామాయణం నాటి అనేక కథలు ముడిపడి ఉన్నాయి. రామగమనపు అడుగులు ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు వనవాసం సమయంలో ఎక్కువ కాలాన్ని ఈ అడవుల్లోనే గడిపాడు. नए दृश्यम की तलाश में एक बार फिर हम छत्तीसगढ़ के दंडकारण्य के इन घने जंगलों के बीच पहुंच चुके हैं, जहां हमें बताया गया कि एक ऐसा पहाड़ मौजूद है जो हड्डियों का बना हुआ है और राक्षस की हड्डियों से बने इस पहाड़ में अलग अलग चीजें मिलने का दावा किया गया। जैसे इससे हड्डियों की गंध आती है। ये आम पत्थरों से अलग है जो आग भी पकड़ता है और जलने के बाद हड्डियों की गंध और तेज हो जाती है। ये कैसे संभव है? మేము ప్రచారం ఆధారంగా అడవిలోకి రాలేదు. దీనికి ముందు శ్రీరాముడి మానస చరిత్రపై చాలా అధ్యయనమే చేశాం. అరణ్యకాండలో మాకు కొన్ని ఆధారాలు దొరికాయి. దీని ప్రకారం రాక్షసుణ్ణి వధించేందుకు శ్రీరాముడు చిత్రకూటు నుంచి దండకారణ్యంలోకి ప్రవేశించాడు. తర్వాత అతిపెద్ద రాక్షసుణ్ణి అంతమొందిస్తాడు. అప్పుడు అడవిలో ఉండే జంతు పక్షులతో పాటు మునులంతా సంతోషిస్తారు. ఆ రాక్షసుడి అస్థికలే ఈ అడవిలో ఉన్నాయంటారు. తెల్లటి రంగులో ఉండే ఈ పర్వతం దూరం నుంచే కనిపిస్తుంది. ఈ అడవి చాలా పెద్దది.
నలువైపులా గుట్టలతో విస్తరించుంది. ఆ తెల్లటి పర్వతం దగ్గరకు వెళ్లేందుకు ఇక్కడి ఆదివాసీలు సైతం భయపడుతుంటారు. మేము ఎలా వెళ్ళగలం అంటే మాకు ఒక ఆశ ఉంది. దాని కారణంగానే వెళ్తున్నాం. అబూజుమడలో ఈ ప్రదేశం ఎక్కడ అంటే వనవాసం సమయంలో శ్రీరాముడు ఎక్కువ సమయం అక్కడే గడిపాడు. అనేక మంది రాక్షసులను వధించాడు. ఈ ప్రదేశంలో రామాయణం తాలూకు అనేక సాక్ష్యాలున్నాయి. అలాంటప్పుడు ఆ పర్వతం ఇప్పటి వరకు ఎందుకు నిగూఢంగా ఉండిపోయింది? ఓ గ్రామానికి చెందిన ప్రజలు పూజలో ఉన్నారు. అక్కడే ఓ ఆలయం ఉంది. పూజ తర్వాత మాకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నాం. అందరి నోట అదే రామాయణం కథ వినిపించింది. గ్రామస్తుల నుంచి విస్తుపోయే ఒక విషయం తెలిసింది. అడవిలో అస్థికల పర్వతం ఒకటి కాదు, రెండున్నాయి. ఒకటి చిన్నది, రెండోది పెద్దది. రాముడు ఆ రాక్షసుణ్ణి వధించినప్పుడు రాక్షసుడి తల, మొండెం భాగం రెండూ వేర్వేరు చోట పడ్డాయి. తలపడిన చోట చిన్న పర్వతంలా ఉంది. మిగతా మొండెం భాగం పడిన చోట తెల్లటి పెద్ద పర్వతం ఉంది. पहले के सियान लोग जब जानते थे कि यहाँ पर ऐसा ऐसा चीज हुआ, इधर हुआ, ऐसा बताए होंगे, तो वहाँ जाकर के उनको पहचान किए तो उसमें अलग अलग प्रकार का पत्थर मिल रहा है. जैसे हम लोग का हड्डी ना वो थोड़ा राउंड है, ऐसा है, वैसा दिख रहा है, वहाँ बताते हैं. రహస్యంగా ఉన్న ఆ పర్వతాన్ని గుర్తుపట్టేందుకు 3 అంశాలున్నాయి. మొదటిది, అది తెల్ల రంగులో ఉంటుంది. రెండోది, అస్థికల రూపంలో ఉండే శిలలు. మూడోది, పర్వతాల రూపంలో ఉన్న రాళ్ల నుంచి బొక్కల వాసన వస్తుంది. కాలిస్తే కాలిపోతుంది. వేల ఎకరాల్లో ఉన్న ఈ అడవిలో ఆ పర్వతం ఎక్కడుంది? గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం మొదట తలపడిన చిన్న పర్వతం కనిపిస్తుందన్నారు. ఒక విశాలమైన మర్రి చెట్టు దానికి సంకేతమన్నారు. మర్రి చెట్టు తర్వాత ఒక గ్రామం ఉంటుంది. దాని తర్వాత ఆ తెల్ల పర్వతం ఉంటుందన్నారు. అదే మా చివరి గమ్యస్థానం. మేము ఆ పర్వతం కోసమే వెతుకుతున్నాం. ఈ అడవిలో ప్రతి అణువుకు ఒక రామాయణం కథ ఉంది. భూమి, మట్టి సహా ఇక్కడ ప్రతి చెట్టులో అనేక రకాల వనమూలికలు దొరుకుతాయి. ఒక్క ముళ్లకంప కూడా ఉండదు. ఇదంతా రామనామ ప్రభావంగా ప్రజలు చెబుతుంటారు. రెండు పర్వతాల మధ్య ఒక గ్రామం ఉంది. అక్కడ పౌరాణిక కాలం నాటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి. అవి రామాయణం కాలం నాటివని చెబుతారు. ఆ శస్త్రాలు రాముడివే అని అంటారు. డ్రోన్ సహాయంతో మేము పరిసర ప్రాంతాలను గమనించాం. అప్పుడు అడవిలో ఒకటి కనిపించింది. భారీ వృక్షంలా ఉంది. బహుశా మేము గమ్యస్థానానికి దగ్గరలో ఉన్నాం. ఆ వృక్షం వైపు పరుగులు తీశాం. ఆశలు అడియాసలయ్యాయి. ఇంతకు ఆ వృక్షం ఉన్నదో లేదో కూడా తెలియదు. ఈ ప్రచారం ఒట్టిదే కాదు కదా. మర్రి చెట్లు చాలానే ఉంటాయి. గ్రామస్తులు దేని గురించి చెబుతున్నారు? కాసేపటికి దాని సమాధానం మా ఎదురుగా కనిపించింది. చెప్పిన దానికంటే ఎక్కువగా, ఆలోచనకు కూడా చిక్కకుండా అతిపెద్ద భారీ మర్రి వృక్షం. వాటి కాడలు కూడా వృక్షంలా ఉన్నాయి. हम पहुंच गए. अगर मैं गलत नहीं हूं तो ये वही बरगद का पेड़ है जिसका जिक्र गांव के लोग कर रहे थे. यानी जहां खड़े होने के बाद आपको आसपास अलग पत्थर मिलेंगे, ऐसे पत्थर जो हड्डी नुमा होते हैं. देखना होगा हमें. ప్రచారం ప్రకారం ఇక్కడి రాక్షసుడి తలభాగం పడిన చోటు. ఇప్పుడిక్కడ విశాలమైన భారీ వృక్షం ఉంది. అస్థికలతో తయారైనట్టుగా చెబుతున్న ఆ అద్భుతమైన పర్వతం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. మేము ఎంత వెతికినా భిన్నమైందని చెప్పే ఆ శిలతాలకు ఒక్క ముక్క కూడా దొరకలేదు. ఎదురుగా ఉన్న ఓ రాయి చాలా భిన్నంగా కనిపించింది. మిగతా వాటితో పోల్చితే వేరుగానే ఉంది. ముందుకెళితే ఆ రాయి తాలూకు పెద్ద శిలలే ఉన్నాయి. రెండింటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు సాధారణ రాయి, రెండో వైపు అస్థికల తాలూకు శిలలు.
जिस पत्थर पर मैं खड़ा हुआ हूँ ये पत्थर बिल्कुल सख्त है और जैसा आम नदियों के पास आपको पत्थर देखने को मिलते हैं वैसा पत्थर है, लेकिन यहाँ पर देखिए ये पत्थर बिल्कुल अलग है। एक सेकेंड, अगर इन पत्थरों को आप थोड़ा सा भी खोदेंगे तब आप पाएंगे कि ये कितने सफ़ेद हैं और इनको अगर मैं चोट कर रहा हूँ तो इनसे गंध भी आ रही है और ये बिल्कुल वैसी है जैसे किसी हड्डी की गंध होती है। రాయి మొత్తం తెల్లగా ఉంది. ఈ అస్థికలు ఆ రాక్షసుడి తాలూకు జీవాత్మని అని ఎలా చెప్పగలం? రామాయణం కాలం నాటివే అని ఎలా అనగలం? ఆ వివరాలు తెలుసుకోవచ్చు. కానీ మాకిప్పుడు కావాల్సింది ఆ చెట్టు మొత్తం ఉన్న ప్రదేశం. వృక్షం కింద ఒక గుహలా ఉంది. దీనిపై చెట్ల వనమే పెరిగింది. ఇది ఆ పర్వతం తాలూకు చిన్న భాగం. మొత్తం చెట్టు ఎలా ఉంటుందో తెలియదు. మేము మరో గమ్యం వైపు పయనమయ్యాం. దానికంటే ముందు ఓ గ్రామం వస్తుంది. ఒకే ఒక్క బాణంతో ఆ రాక్షసుడి శరీర భాగాలు 2 చోట్ల పడి పర్వతాలుగా మారాయి. అంతేకాదు ఆ 2 పర్వతాలు మండే స్వభావం కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశం. రాక్షసుడి సంహారంతో ఆదివాసీల కష్టాలు తీరడమే కాదు, ప్రతి శ్రీరామనవమి నాడు పెద్ద పండుగలా చేసుకునే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే మండే స్వభావం ఉన్న ఆ తెల్లటి రాళ్లపై లోతైన పరిశోధన చేస్తే మరికొన్ని నిజాలు వెలుగులోకి రావచ్చు. శస్త్రాలంటే రాముడి విల్లు బాణం గురించే అందరికీ తెలుసు. కానీ వనవాసం సమయంలో రామలక్ష్మణుల దగ్గర ఇతర ఆయుధాలున్నాయి. అందులో తల్వార్, చాకు, గొడ్డలు కూడా ప్రధానమైనవి. శూర్పణఖ ముక్కు కొసే సమయంలో లక్ష్మణుడు తల్వారును ఉపయోగించాడు. గ్రామానికి చేరుకోగానే కొన్ని పురాణ తాలూకు విగ్రహాలు కనిపించాయి. మేము పౌరాణిక ఆయుధాలపై గ్రామస్తులను అడిగినప్పుడు మాకు ఒకవైపు సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ కొన్ని పురాణం కాలం నాటి అస్త్రాలను ఉంచారు. ఇవి రామాయణ కాలం నాటివని చెబుతారు. ఆ రాక్షసుణ్ణి చంపి ఈ గ్రామం గుండా రాముడు వెళ్తున్నప్పుడు కొన్ని అస్త్రాలను గ్రామస్తుల రక్షణ కోసం ఇచ్చాడంటారు. ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవి పురాణమైన ఆయుధాలే అయినప్పటికీ ఆదివాసీల నమ్మకానికి మాత్రం ఎలాంటి రుజువులు అవసరం లేదు. వాళ్ల దృష్టిలో ఇవి శ్రీరాముడి ఆయుధాలే. ఇంతకంటే ఎక్కువ సాక్ష్యమైంది ఆ తెల్లటి పర్వతం. दुष्ट राक्षसी का संहार करके विनाश किया गया, नाश किया गया, उसका आज भी लोगों को दिख रहे हैं उनके अवशेष। आपको बता दूं भाई साहब, वह राक्षस के जो अवशेष हैं फास्फोरस की तरह उसकी हड्डियां आज भी विद्यमान हैं। आपको बताऊं, मैं खुद देखा हूं कि आग यदि जंगल में लगती है तो थोड़ा मात्रा में उसमें भी आग जलना चालू होता है, क्योंकि फास्फोरस ज्वलनशील चीज़ है। निश्चित रूप से हड्डी भी वैसी है, तो इसलिए वो आज के डेट में वो पत्थर का रूप जरूर ले लिया है। భారీ వృక్షం దగ్గర చిన్న పర్వతాన్ని చూశాం. కానీ పూర్తి పర్వతాన్ని చూడాలన్న ఆశ రెట్టింపైంది. దాంతోపాటు అనేక అనుమానాలకు సమాధానాలు కూడా కనుక్కోవాలి. वो दिख रहा है, वो पेड़ों के पीछे देखो, वो बिल्कुल पुल के शेप में बना हुआ है, बिल्कुल अलग लग रहा है। वो ये शायद वही पत्थर है जिसकी तलाश हम कर रहे थे। ऐसा ही पत्थर हमें उस पेड़ के पास मिला था और अगर हम सही हैं तो ये वही पहाड़ है जिसे लोग कहते हैं कि ये हड्डी से बना पहाड़ है, जो राक्षसों की हड्डी से बना है, जिसकी वजह से इसका नाम राकस हाड़ा पड़ा है। అస్థికల పర్వతం కనిపిస్తోంది. కాసేపట్లో దగ్గరకు చేరుకుంటాం. మొదటి చూపే మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పర్వతం తాలూకు శిలలు నిజంగానే వింతగా ఉన్నాయి. ఎలా అంటే చెట్లను ఒలచి కొత్త రూపం ఇచ్చినట్టుగా. గ్రామస్తుల మాటలో చెప్పాలంటే ఇది అస్థికల ఆకృతి.
కలర్ వేరుగా ఉండటమే కాదు మిగతా రాళ్లతో పోల్చినా డిఫరెంట్ గానే ఉంది. वाकई ये अद्भुत है। मतलब हमने जो सुना था वो यहाँ पहुँचने के बाद, देखने के बाद आपको लग रहा है कि वाकई ये कैसे संभव हो सकता है। ऐसा लग रहा है कि जैसे दो पहाड़ों के बीच एक पुल बना दिया गया है और ये पुल भी किसी पत्थर से बनाया गया है, लेकिन ये पत्थर बिल्कुल अलग है। यानी मेरे दाएं तरफ जो तमाम पत्थर आपको नज़र आ रहे हैं, मेरे बाएं तरफ जो पत्थर नज़र आ रहे हैं, ये बिल्कुल अलग हैं। और जो ऊपर से पत्थर रखा गया है ये सफ़ेद चमक रहा है, जैसे किसी चूने से पोता गया हो, इसे कुछ उस तरीके का नज़र आता है। और इसका स्ट्रक्चर भी बिल्कुल अलग है। ఈ పర్వతం రెండు రాళ్ల మధ్య ఉంది. రాళ్లు సాధారణంగానే ఉన్నాయి, కానీ రాక్షసుడి అస్థికల పర్వతంపై లెక్కలేనన్ని హోల్స్ ఉన్నాయి. ఎవరైనా వీటిని స్టెలగ్మైట్ అంటారు. గుహల్లో నీటి ధారల ఆధారంగా ఇవి ఏర్పడుతుంటాయి, కానీ ఇక్కడ ఒక్క నీటి చుక్క కూడా లేదు. ప్రచారం ప్రకారం ఇది ఆ రాక్షసుడి అస్థికలతో తయారైందే అంటారు. ఒకప్పుడు అతను ఈ అడవిలో దారుణాలకు పాల్పడేవాడు. శ్రీరాముడు రాక్షసుణ్ణి చంపి దండకారణ్యంలో ఉండేవారికి విముక్తి కల్పించి లంక వైపు పయనమయ్యాడు. ఆ రాక్షసుడి అస్థికలు ఇక్కడే పడ్డాయి. అవి నెమ్మదిగా అస్థికలతో ఓ గుట్టలా మారిపోయింది. ఇప్పుడు మొదటి టెస్ట్ చేసే సమయం. వీటిని రుద్దితే అస్థికల నుంచి వాసన వస్తుందన్నారు. वाकई ऐसा लग रहा है जैसे किसी हड्डी की जो गंध होती है, इसे घिसने के बाद आप जितना घिसेंगे ये गंध उतनी तेज होती जाती है। సాధారణంగా నార్మల్ రాళ్ల నుంచి వాసన రాదు, కానీ ఈ రాయి నుంచి వచ్చే వాసనను చూపలేము. ఇప్పుడు రెండో దశకు ఈ విషయాన్ని తీసుకెళ్లే సమయం వచ్చింది. लोगों का जो कहना है कि यहाँ पर मौजूद राकासहाड़ा के पत्थर आप जलाएंगे तो वो बिल्कुल जलते हैं और उनसे गंध आती है, हड्डी के जलने की गंध की तरह। पहले ये आम पत्थर में जलाने की कोशिश करता हूँ, क्योंकि मैंने आज तक अपनी लाइफ में ये सुना नहीं कि कोई पत्थर जल सकता है। जैसे ये सामान्य पत्थर है, अगर मैं इसे जलाने की कोशिश करूँ, क्या ये जलता है? क्या यहाँ मिलने वाले हर पत्थर में आग पकड़ती है? ये सिर्फ काला हो रहा है, लेकिन ये जल नहीं रहा है, जैसा किसी दूसरे हिस्से में भी पत्थर को जलाने पर होता है। और इससे कोई ऐसी गंध भी नहीं आ रही है जिसे आप रिलेट कर सकें। దీంతో తేలిపోయింది ఈ పర్వతం దగ్గరలో ఉండే ప్రతి రాయికి మండే స్వభావం లేదని. ఇప్పుడు శిలవంతు వచ్చింది. అస్థికల పర్వతంగా చెబుతున్న రాయితో చేద్దాం. ఇది నిజంగా నమ్మశక్యంగా అనిపించలేదు. కాగితం మాదిరిగా రాకాసి పర్వతపు రాయికి మంట పెడితే అగ్ని చెలరేగింది. ये तो ऐसा लग रहा है कि जैसे बहुत ज्वलनशील कोई चीज़ हो। ये देखिए, एक सेकंड इसको हटाता हूँ, नहीं तो ये इस पहाड़ पर भी आग पकड़ लेगा। ये देखिए, जैसे किसी ज्वलनशील पदार्थ को आप जलाते हैं तो तेज़ी से जल रहा होता है और इससे बहुत तेज़ गंध आ रही है, जैसे किसी हड्डी के जलने पर जो गंध आती है। ये आप तक पहुँचेगी तो नहीं, लेकिन हाँ इतना ज़रूर है कि आप देख सकते हैं कि मेरे सामने, आपके सामने ये पत्थर किस तरीके से जल रहा है। और ऐसा नहीं है कि इसको जलाने के लिए काफ़ी मशक्क़त करनी पड़ी हो, ये लगातार तेज़ हो रहा है। ఇదెలా సాధ్యమవుతుంది? ఇదే పర్వతానికి చెందిన ఒక రాయికి మంట అంటుకోలేదు, కానీ మరో రాయి రామాయణం కాలం నాటి రాక్షసుడి అస్థికల శిలగా చెబుతుంది మాత్రం అంటుకుంది. అస్థికల మాదిరిగా వాసన రావడం, రాయి తగలబడడం, ఇంతకంటే రుజువు ఇంకేమైనా ఉంటుందా? మరి ఇది రామాయణం కాలం నాటి పర్వతమేనా? వీటిలో ఆ రాక్షసుడి అస్థికలున్నాయా? శ్రీరాముడు చంపిన వాడివేనా? దేశవ్యాప్తంగా అనేక రకాల రాళ్లున్నాయి. వీటిలో ఏదైనా అంటుకునే స్వభావం ఉందేమో ఎవరికేం తెలుసు? ఇందులో ఫాస్ఫరస్ ఎక్కువ మోతాదులో ఉందేమో? మరి ఈ కథకు ముగింపేంటి?
దీని గురించి తెలుసుకునేందుకు మేము ఢిల్లీలో ఓ ఎక్స్పర్ట్ను కలిశాం. రాళ్లు, దానితో ముడిపడిన పౌరాణిక అంశాలపై అనేక సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నారు. మేము తీసుకొచ్చిన రాళ్లను చూసిన ఆయన ఇందులో అస్థికల తాలూకు పదార్థం ఉందన్నారు. जब हम अपने किसी निकटतम व्यक्ति की अस्थियों को बहाते हैं तो उससे पहले हम उनकी हड्डियां चुनते हैं. तो अगर जलने के बाद उन हड्डियां जो अस्थियों की जो हालत होती है ना, आज इस पत्थर की वो हालत है. हाँ, ये ज़रूर है कि हम अस्थियां जो हैं, कुछ अस्थियां हमारी पानी के ऊपर तैरती हैं और कुछ अस्थियां इतनी भारी होती हैं वो डूब जाती हैं. तो इन पत्थरों का हमने प्रयोग करा, पानी में हमने डाल के देखा तो ये तैरने वाली स्थिति में नहीं थी. ये एक पत्थर जैसे कि डूब जाता है उस स्थिति में थी, लेकिन फिर भी इनकी बनावट ये ऐसी है कि हम इसको हड्डियाँ कह सकते हैं. ఈ అస్థికలు ఎవరివి, ఎంత పురాణమైనవి? అందుకోసం ఈ శిలలను పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఆదివాసీలు చెబుతున్నట్టుగా కొన్ని అంశాలైతే నిజమని తేలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వనవాసం సమయంలో ఈ అడవిలో ఎక్కువ సమయం గడిపిన శ్రీరాముడి తాలూకు రామాయణం సాక్ష్యాలున్నాయి. అలాంటి చోట ఇలాంటి పర్వతం కనిపించడం నిజంగా విస్తుపోయేలా చేస్తుంది. ఇప్పుడు చెయ్యాల్సింది ఒక్కటే, వైజ్ఞానికంగా దీని గురించి పరిశోధన. రామాయణం సాక్ష్యాల్లో మరొకటి చేర్చేలా చెయ్యడమే.